ఇక నాగార్జున అక్కినేని వేసిన పిటిషన్ కోర్టు తోసుకొచ్చింది. కొండ సురేఖపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కొండ సురేఖకు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరు కావాలని కొండ సురేఖకు ఆదేశాలు ఇచ్చింది. షాక్లో కొండ సురేఖ. ఇది పరిస్థితి. పాపం మేడము నిన్న ఆవిడ పేజ్లో చూసినాను, ఇన్స్టాగ్రామ్ పేజ్లో, ఎక్స్ పేజ్లో బోనాలు తీసుకుపోయింది అమ్మవారికి. అమ్మవారు కూడా అసలు ఏమైందో మేడం తెలుస్తలేదు ఎందుకు. కానీ చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ చెప్తున్నాను కదా, చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. వాస్తవంగా మేడం చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. ఎందుకు ఇంత విమర్శల పాలవుతుంది అనేది కూడా తెలియట్లేదు. కొంతమంది కావాలని చేస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళ సొంత పార్టీ నేతలే కావాలని మేడంని బ్లేమ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. సో ఏదైనా కొండ సురేఖ మేడం మాత్రం కొంచెం పొంచి ఉందని చెప్పుకోవచ్చు. అది